వెల్కమ్ టు అబీ టీవీ. యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి భారత్ మధ్యవర్తిత్వం నిర్వహించవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వెల్లడించారు. ఈ విషయంపై నరేంద్ర మోడీ రష్యా పర్యటనలోనూ అటు పిమ్మట జరిగిన యుక్రెయిన్ పర్యటనలోనూ కొంతమేర చర్చలు జరిపినట్లు వార్తలు వినవస్తున్నాయి. భారత్ యొక్క మధ్యవర్తిత్వానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు దొరుకుతోంది. ఆ మద్దతుకు అనుగుణంగా ఈ మధ్యవర్తిత్వ చర్చలలో ఈ యుద్ధాన్ని ఆపు చేయడానికి భారత దేశానికి సంబంధించిన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించనున్నారు. అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి వెల్లడించారని, తదనుగుణంగానే బ్రిక్స్ దేశాల భద్రతా వ్యవహారాల సలహాదారుల సమావేశంలో పాల్గొననున్న అజిత్ దోవల్ ఈ శాంతి చర్చలకు స్వీకారం చుట్టనున్నారని, అందుకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు ఆయన చేయనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అదే సమయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు భారత్ యొక్క మధ్యవర్తిత్వంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన ప్రపంచవ్యాప్తంగా భారత్ మాత్రమే ఈ మధ్యవర్తిత్వాన్ని చేపట్టగలదని, విజయవంతంగా ఈ యుద్ధాన్ని ముగించగలదని వాదించే నాయకులు పెరుగుతున్నారు. మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల యుక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ఇటలీ ప్రధానమంత్రి కూడా భారత్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, భారత్ చైనాలు మాత్రమే ఈరోజు ఈ యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి కలిగి ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ క్వాడ్ దేశాల అగ్రనేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్వాడ్ దేశాల అగ్రనేతల సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం అందించనున్నారు. ఈ జో బైడెన్ నేతృత్వంలో ఈ క్వాడ్ దేశాల సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపు చేయడానికి కావాల్సిన లేదా తీసుకోవాల్సిన చర్యలపై భారత ప్రధాని అమెరికా అధ్యక్షునితోనూ చర్చించే అవకాశాలున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నిశితంగా పరిశీలించినట్లయితే నెమ్మదిగా ఈ యుద్ధాన్ని ఆపు చేయడానికి భారతీయ మధ్యవర్తిత్వం పట్ల ప్రపంచ దేశాలలో మద్దతు పెరుగుతోంది. భారత్ పట్ల నమ్మకము ఏర్పడుతోంది. భారతదేశము చైనాతో కలిసి అటు రష్యాను ఇటు యుక్రెయిన్ను సంతృప్తి పరిచేలా సరైన సమాధానం వెతికి ఈ యుద్ధాన్ని ఆపు చేయగలమని ఈరోజు ప్రపంచ నాయకులు ఎందరో భావిస్తున్నారు. ఈ దిశగా భారతదేశం వడివడిగా అడుగులు వేస్తున్నట్లే మనకు కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే భారతదేశ చరిత్రలోనే ఒక శాంతిని నెలకొల్పే ప్రక్రియలో ఈ దేశం పాల్గొనడం మొట్టమొదటిసారి అవుతుంది. కీలక పాత్ర పోషించడం కూడా ఇది ప్రథమం అవుతుంది. ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఈ ప్రపంచ లేదా అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో ఒక ముద్రను వేసుకోవడమే కాకుండా తాను ఎవరి పక్షాన ఉండనని, కేవలం తన దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న రీతిలో స్పష్టమైన సందేశాన్ని ఇవ్వగలగడమే ఈరోజు ఈ మొత్తం వ్యవహారంలో భారత్కు పెరుగుతున్న మద్దతు మనకు స్పష్టం చేస్తోంది. ఇలా భారతీయ ప్రభుత్వం తన 75 ఏళ్ల చరిత్రలో ఒక స్పష్టమైన విధానాన్ని, స్పష్టమైన వైఖరిని, ఎటువంటి ఒత్తిడిలకు లొంగని దౌత్య నీతిని అవలంబించడం, ఆ అవలంబించిన విధానాలకు ఈరోజు ప్రపంచ నాయకులు నెమ్మదిగా మద్దతు పలుకుతూ ఉండడం ఈ దౌత్య నీతికి యొక్క విజయానికి సంకేతం. ఈ విజయాన్ని గట్టిగా సాధించి ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడున్న యుక్రెయిన్ రష్యా యుద్ధంలోనే కాకుండా ప్రపంచం ఎదుర్కొంటున్న ఇతరత్ర సమస్యలను కూడా భారత్ సమర్థవంతంగా పరిష్కరించగలదన్న నమ్మకం ఈరోజు ప్రపంచ ప్రజల్లో ఏర్పడింది. ఈ దిశగానే భారతీయ నాయకత్వం కదులుతుంది అని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ దిశగా కదలాలని వారు కోరుకుంటున్నారు.